Hello everyone, welcome to Chemistry Diksuchi. So today's class లో మనము ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరైన్స్ చూస్తాము. సో ఆల్రెడీ నేను SN1 SN2 రియాక్షన్స్ అనేవి చెప్పాను. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ క్లాస్ అనేది చెప్పాను. నెక్స్ట్ ఇది సెకండ్ వన్ ఎలిమినేషన్ రియాక్షన్స్. సో బిఫోర్ వి గోయింగ్ టు ద ఎలిమినేషన్ రియాక్షన్స్, ఫస్ట్ లాస్ట్ క్లాస్లో ఒక డౌట్ అడిగారు, టెర్షరీ సెకండరీ ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే ఏంటి అని. సో అది ఒక డౌట్, చిన్న డౌట్ ఒకటి క్లారిఫై చేసుకొని మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో దిస్ ఈజ్ ద టెర్షరీ ఆల్కహాల్. This is the secondary alcohol. This is the primary alcohol. So tertiary alcohol, secondary alcohol, primary alcohol. సో మనము ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ని మనం తీసేసామనుకోండి, అంటే ఇక్కడ కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆల్కహాల్ రిమూవ్ అవుతే మనకి కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయినటువంటి కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ మనం చూసినట్లయితే టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ. ఎందుకు టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ అంటే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, CH3 గ్రూప్స్ అనేవి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ కాబట్టి ఇవి కార్బన్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి. సో 3 సైడ్స్ నుండి కార్బన్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి కాబట్టి ఇది స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 సైడ్స్ నుండి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఇక్కడ ఒకవైపు నుండి మాత్రమే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఎందుకంటే కార్బన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ప్లస్ ఛార్జ్ ఉంది, దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఇవేం చేస్తున్నాయి, 3 సైడ్స్ నుండి సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి టెర్షరీ అనేది స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ, నెక్స్ట్ ప్రైమరీ. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ల్యూకాస్ రియేజెంట్ మనం వేసినప్పుడు ఏమవుతుంది, టెర్షరీ అనేది మోర్ రియాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ, నెక్స్ట్ ప్రైమరీ మాత్రము మనకి హీట్ చేసినప్పుడు మాత్రమే వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది వస్తుందన్నమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ లాస్ట్ క్లాస్. సో టుడేస్ క్లాస్ ఈజ్ ఎలిమినేషన్ రియాక్షన్స్. ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్, సో ఇందులో ఏమేం ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి, సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్, హాఫ్మెన్ ప్రోడక్ట్, సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది, హాఫ్మెన్ ప్రోడక్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఈరోజు మనం క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూసినట్లయితే ఇక్కడ మనకి బీటా కార్బన్ ఏంటి అనేది మనము ఫస్ట్ బీటా కార్బన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఎలిమినేషన్ రియాక్షన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, బీటా కార్బన్ ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏముంది, మనకి ఒక ఫంక్షనల్ గ్రూప్, ఒక హాలోజన్ అనేది ఉంది. ఇదేంటి, ఎక్స్ మీన్స్ హాలోజన్ అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు FCl Br అయోడిన్. సో F కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక హాలోజన్ గ్రూప్, ఇది ఫంక్షనల్ గ్రూప్ ఉంది. దేనికి, ఈ కార్బన్కి అటాచ్ చేయబడి ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉండొచ్చు, దాన్ని మనం ఏమంటాము, ఆల్ఫా కార్బన్ అంటాము. సో ఈ సేమ్ కార్బన్కి అటాచ్ చేయబడి ఇంకొక కార్బన్ ఉందంటే దాన్ని మనం ఏమంటాము, బీటా కార్బన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇంకొక కార్బన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఈ విధంగా ఒక కార్బన్ ఉందనుకోండి, దీన్ని కూడా మనం బీటా కార్బన్ అంటాము. అంతేకాని ఇంకా ఈ కార్బన్ దీనికి దూరంగా ఉంది, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్ అయితే ఇది గామా కార్బన్ అవుద్ది. ఇంకో కార్బన్ ఉంటే అది డెల్టా కార్బన్ అవుతుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఓన్లీ ఇక్కడ బీటా హైడ్రోజన్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. మనకి బీటా కార్బన్ ఏంటి అనేది తెలుసుకుంటే బీటా కార్బన్ మీద అటాచ్ చేయబడి ఉన్న ఈ 3 హైడ్రోజన్స్ కూడా బీటా హైడ్రోజన్స్ అన్నమాట. ఈ 3 కూడా బీటా హైడ్రోజన్సే. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఏదైనా కార్బన్కి ఫంక్షనల్ గ్రూప్ అంటే మనం హాలోజన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్స్లో మనకి హాలోజన్ తీసుకుంటున్నాం. సో ఈ ఎలిమినేషన్ రియాక్షన్లో ఈ హాలోజన్
అటాచ్ అయిన కార్బన్ పక్కనున్న కార్బన్నే మనం బీటా కార్బన్ అంటాం. బీటా కార్బన్ అటాచ్ చేయబడి ఉన్న హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నా కానీ అవన్నీ కూడా బీటా హైడ్రోజన్స్. ఇవన్నీ ఈక్వల్ అనమాట. ఈ బీటా హైడ్రోజన్స్ అన్నీ ఈక్వల్. ఇందులో ఏ హైడ్రోజన్ అయినా కానీ ఎలిమినేట్ అవుతుంది. సో హాలోజన్స్ని తీసుకున్నాం. ఇప్పుడు బీటా హైడ్రోజన్ అనేది మీకు క్లియర్ అయిపోయింది అనమాట. సో ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే ఏంటంటే వెన్ ఏ హాలో ఆల్కేన్, this is the halo alkane with beta hydrogen atom is heated with alcoholic KOH, heated with alcoholic KOH, then HX will be removed. HX will be removed. సో రిమూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, డబల్ బాండ్ విల్ బి ఫార్మ్డ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, హెచ్ఎక్స్ రిమూవ్ అవుతుంది. హెచ్ఎక్స్ ఎలా రిమూవ్ అవుతుంది, ఫస్ట్ పొటాషియం కే అనేది ఎక్స్ని తీసుకొని కేఎక్స్గా ఫామ్ అవుతుంది. ప్లస్ ఈ కే ప్లస్ ఓహెచ్ మైనస్ కదా కేఓహెచ్ అంటే, ఈ కే ప్లస్ ఏమో ఎక్స్ని తీసుకొని కేఎక్స్గా మారుతుంది. ఈ ఓహెచ్ ఏమో హైడ్రోజన్ని తీసుకొని H2Oగా మారుతుంది. సో ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి. ఈ 2 గ్రూప్స్ ఎలిమినేట్ అవుతాయి. ఈ 2 గ్రూప్స్ ఎలిమినేట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి డబల్ బాండ్ అనేది వస్తుంది. సి డబల్ బాండ్ సి హెచ్ హెచ్ హెచ్. ఈ విధంగా మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఆల్కీన్ అనేది ఫామ్ అయింది అనమాట. ఆల్కీన్ అనేది ఫామ్ అయింది. ఇదే బాండ్ సిగ్మా బాండ్, ఇదే బాండ్ సిగ్మా బాండ్. అంటే 2 సిగ్మా బాండ్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. 2 సిగ్మా బాండ్స్ ఎలిమినేట్ అయిపోయి, ఎలిమినేషన్ అంటే ఏంటి, రిమూవ్ చేయడం, ఎలిమినేట్ అయిపోయి ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటినే మనం ఏమంటున్నాం, ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటున్నాం. వెన్ బీటా హైడ్రోజన్ ఈజ్ ఇన్వాల్వ్ దిస్ రియాక్షన్, సో దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్స్ని మనం ఏమంటాము, బీటా ఎలిమినేషన్ రియాక్షన్స్ అని అంటాం అన్నమాట. ఎందుకంటాము, బీటా హైడ్రోజన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్, సో will called as a beta elimination reaction. So beta hydrogen is removed from this reaction. So ఇక్కడ నుండి మనకి రియేజెంట్లో నుండి బీటా హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది. సో దిస్ OH మైనస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ బేస్. OH మైనస్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ బేస్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇవి ఎలిమినేషన్ రియాక్షన్స్. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. CH ClH ప్లస్ ఆల్కహాలిక్ KOH, ఆల్కహాలిక్ KOH వేసాం మనం. సో ఇక్కడ Cl అనేది తీసుకున్నాము, హాలోజన్లో Cl అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు K అనేది K ప్లస్ OH మైనస్గా రిమూవ్ అవుతుంది. K ప్లస్ Clతో కలిసి KClని ఫామ్ చేస్తుంది. OHతో కలిసి H2Oని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రెండు మనకి రిమూవ్ అవ్వడం వల్ల మనకి C డబల్ బాండ్ C H ఇక్కడ ఈ హైడ్రోజన్ తీసుకుందాం. ఈ హైడ్రోజన్ ఈ Cl రెండు పోయాయి అనుకోండి, అప్పుడు మనకి H. సో మనకి ఇక్కడ ఆల్కిన్ అనేది ఫామ్ అయింది. ఇదే ఆల్కిన్ ఈథిన్ అనమాట, ఈథిన్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, 1 క్లోరో ఈథేన్ తీసుకున్నాం. 1 క్లోరో ఈథేన్ తీసుకున్నాం. HCl రిమూవ్ అయిపోయింది, మనకి ఇక్కడ ఈథిన్ అనేది ఫామ్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్. సో ప్రోడక్ట్ అనేది మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది, Cl ఉంది, H ఇక్కడ కూడా ఈ విధంగా ఇంకొక కార్బన్ ఆటమ్ ఉంది. అంటే ఇది ఆల్ఫా కార్బను, ఇది బీటా కార్బను, ఇది బీటా కార్బను. ఈ బీటా కార్బన్లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ బీటా కార్బన్లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ఎటువైపు ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏర్పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మోర్ దెన్ 1 ప్రోడక్ట్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓన్లీ 1 ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఓన్లీ 1 ప్రోడక్ట్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఎందుకు ఈ 1 ప్రోడక్ట్ ఎక్కువగా ఏర్పడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము ఎట్లాంటి ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్
ఎవరు అబ్జర్వ్ చేశారంటే రష్యన్ సైంటిస్ట్, రష్యన్ కెమిస్ట్ ఈ ప్రోడక్ట్స్ గురించి అబ్జర్వ్ చేసింది రష్యన్ కెమిస్ట్ అలెగ్జాండర్ జైట్సవ్. సో దీన్నే మనం ఏమంటాము అంటే సేట్జఫ్ అని కూడా అంటాము. సేట్జఫ్ అంటాము, యాక్చువల్గా జైట్సవ్. సో ఇన్ 1875 ఇతను ఏం అబ్జర్వ్ చేశాడు అంటే ఇతను ఒక రూల్ని ఇతను ఫార్ములేట్ చేశారనమాట. ఆ రూల్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక దాని డెఫినేషన్ ఏంటి అనేది మనము చూద్దాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, CH3 CH2 CHBr CHH. So as we know that this is the alpha carbon. So this is the alpha position లో మనకి ఏముంది, halogen atom is in alpha position. And coming to the next carbon near to alpha carbon, this is called as a beta carbon. And coming to the this way, so here is also a beta carbon. సో ఇదొక బీటా కార్బన్, ఇవి బీటా హైడ్రోజన్స్, ఇవి కూడా బీటా హైడ్రోజన్స్. సో ప్రోడక్ట్ అనేది ఎటువైపు నుండి హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవ్వాలి అనేది ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో మనం ఒక బేస్ని వేసాము. సో వేసినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఏంటో చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుండి హైడ్రోజన్ రిమూవ్ చేసామనుకోండి, ఈ HBr అనేది రిమూవ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది, CH3 CH2 CH డబుల్ బాండ్ CH3. చూడండి, ఇవి రెండు రిమూవ్ చేశాను అనుకోండి, ఇక్కడ CH మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదొక ప్రోడక్ట్ అనేది ఏర్పడింది. ప్లస్ ఇంకొక ప్రోడక్ట్ ఎలా వస్తుంది, ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేసాము, ఈ బిఆర్ని రిమూవ్ చేసాము, ఈ రెండింటిని రిమూవ్ చేస్తే ఇక్కడ డబుల్ బాండ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ CH3 CH2 CH2 CH డబుల్ బాండ్ CH2. CH2 CH double bond CH2. So 1 2 3 4 5 carbon atoms. 1 2 3 4 5 carbon atoms. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. చూడండి, ఇవి రెండు రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ ఈ రెండు రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ అనేది వచ్చిందనమాట. సో దీని పేరేంటి, ఎక్కడ 1 2 సెకండ్ పొజిషన్లో ఈన్ అనేది ఉంది కాబట్టి పెంట్ 2 ఈన్ అన్నాము. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లోనే మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి పెంట్ 1 ఈన్ అన్నాము. దీనికి డిఫరెన్స్ ఏంటో చూడండి. దీనికి ఏంటి, ఇది డబుల్ బాండ్, ఈ డబుల్ బాండ్ ఈ రెండు కార్బన్స్ని తీసేస్తే ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ ఏముంది, ఒక ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఏముంది, ఒక మిథైల్ గ్రూప్ ఉంది. అంటే రెండు ఆల్కైల్ గ్రూప్స్ తోటి ఇది సబ్స్టిట్యూట్ చేయబడి ఉంది ఈ డబుల్ బాండ్ కార్బన్ ఆటమ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక ప్రోపేన్ తోటి మాత్రమే ఇది, ఇటు సైడ్ ఒక ప్రోపేన్ ఉంది, ఇటు సైడ్ ఏం లేదనమాట. అంటే ఇక్కడ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్స్ అనేవి ఉన్నాయి, కంపేర్ టు దిస్. దీనికేంటి, ఓన్లీ ఒక ఆల్కైల్ గ్రూపే సబ్స్టిట్యూట్ అయిపోయి ఉందన్నమాట. సో ఇలా ఉండటం వల్ల మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ గ్రూప్స్ ఏదైతే ఏ ప్రోడక్ట్కి అయితే ఉందో అది మనకి ఎక్కువ పర్సంటేజ్లో మనకి ఏర్పడుతూ ఉంది. ఇది 81%లో ఏర్పడితే ఇది 19%లో మాత్రమే ఏర్పడుతుంది. ఈ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్న ప్రోడక్ట్నే మనం ఏమంటామంటే సేట్జాఫ్ ప్రోడక్ట్ అని అంటాము. సేట్జాఫ్స్ ప్రోడక్ట్ అని అంటాం అన్నమాట. సేట్జాఫ్స్ ప్రోడక్ట్ అని అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి HBr రిమూవ్ అవుతుంది. హెచ్బిఆర్నే మనం రిమూవ్ అవ్వడాన్ని ఏమంటాము, డీహైడ్రోహాలోజినేషన్.
డీహైడ్రోహాలోజినేషన్. డి అంటే రిమూవ్ చేయడం, హైడ్రో అంటే హైడ్రోజన్ గ్రూపు, హాలోజినేషన్ అంటే బిఆర్ గ్రూపు. అంటే డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఏంటి, ఒక హైడ్రోజన్ని ఒక హాలోజన్ని రిమూవ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమో ఏర్పడుతుంది మనకి, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్న ప్రోడక్ట్ మనకి ఏర్పడుతుంది అనమాట. సో ఈతని డెఫినేషన్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, సేడ్జాఫ్ డెఫినేషన్ ప్రకారము ఏం చెప్పొచ్చు, ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, ఇన్ డీహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్స్ ద ప్రిఫర్డ్ ప్రోడక్ట్ ఈజ్ దట్ ఆల్కీన్ which has the greatest number of alkyl groups attached to the doubly bonded carbon atom. సో ఎక్కడ ఏ మేజర్ ప్రోడక్ట్ ఏది ఏర్పడుతుంది, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ద డబ్లీ బాండెడ్ కార్బన్ యాటమ్ అనమాట. అంటే ఏం లేదు, ఆల్కీన్ విచ్ హ్యావ్ మోర్ ఆల్కైల్ గ్రూప్స్ అరౌండ్ ఇట్స్ డబుల్ బాండ్ కార్బన్, సో విల్ బి ద మేజర్ ప్రోడక్ట్. సో దీన్నే మనం ఏమంటున్నామంటే సేడ్జాఫ్స్ రూల్ అని అంటున్నాము. ఒకసారి ఆ డెఫినేషన్ కూడా చూద్దాం. సో ఒకసారి మనం డెఫినేషన్ చూద్దాం. ఇన్ డీహైడ్రోహాలోజినేషన్, దట్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హెచ్బిఆర్ ఆర్ హెచ్ఎక్స్. సో హైడ్రోజన్ని మనం హాలోజన్ని రిమూవ్ చేస్తున్నాం. ఇన్ డీహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్స్ the preferred product, what is the preferred product, the preferred product is that alkene, ఏ ఆల్కీన్ అంటే విచ్ హ్యాస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ద డబ్లీ బాండెడ్ కార్బన్ యాటమ్స్. డబ్లీ బాండెడ్ కార్బన్ యాటమ్స్కి ఏవైతే ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ చేయబడి ఉన్నాయో అవి గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఆ ప్రోడక్ట్ ప్రిఫర్డ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ మనకి 81% ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం, సేడ్జాఫ్స్ ప్రోడక్ట్ అని అంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్. సో ఓకే, దిస్ ఈజ్ ద సేడ్జాఫ్స్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద హాఫ్మన్స్ ప్రోడక్ట్. హాఫ్మన్స్ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ ప్రిఫర్డ్ అమౌంట్లో ఎప్పుడు ఏర్పడుతుంది అనేది కూడా మనం చూద్దాము. సో ఈ సేడ్జాఫ్స్ రూల్స్ని మనము సింపుల్గా మనము ఏ విధంగా మనము చూస్తాము అంటే, సింప్లీ ఫామ్ అంటే మనం ఆల్కైల్ గ్రూప్స్ చూడలేము, సింపుల్గా మనము ఏ విధంగా మనము చూద్దాము అంటే, ఆల్కీన్స్ ఏవైతే మనకి ప్రోడక్ట్స్లో ఆల్కీన్స్ ఏర్పడుతున్నాయో, ఆల్కీన్స్ విచ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్. మోర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నవి మేజర్ ప్రోడక్ట్గా ఉంటాయి. ఎందుకు అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆల్ఫా హైడ్రోజన్స్ని బట్టి కూడా మనము మేజర్ ప్రోడక్ట్ ఏంటి అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడే మనం చూసాం కదా ఒక ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్నే నేను తీసుకున్నాను అనుకోండి. సో CH3 CH2 CH డబుల్ బాండ్ CH3, ఇది మనం సేడ్జాఫ్స్ ప్రోడక్ట్ అనుకున్నాము. సో ఇంకొకటి ఏంటి, CH3 CH2 CH2 CH డబుల్ బాండ్ CH2, ఇదేమో హాఫ్మన్స్ ప్రోడక్ట్ అనుకున్నాం. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ కౌంట్ చేయండి. ఇదేంటి, ఇది డబుల్ బాండ్ కార్బన్ యాటమ్స్. ఈ రెండు డబుల్ బాండ్ కార్బన్ యాటమ్స్ అంటే ఈ రెండు కూడా ఆల్ఫా కార్బన్సే. ఆల్ఫా కార్బన్స్ పక్కన ఉన్న కార్బన్స్ ఏంటి, బీటా కార్బన్స్. ఇక్కడ బీటా కార్బన్స్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ బీటా కార్బన్స్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. ఇది బీటా కాదు, ఇదేంటి గామా అవుతుంది, డెల్టా అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 5 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్. అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇది మేజర్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు, ఇది మైనర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో మనకి ఆల్కైల్ గ్రూప్స్ చూడలేము అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ని బట్టి కూడా మనము మేజర్ ప్రోడక్ట్ ఏంటి, మైనర్ ప్రోడక్ట్ ఏంటి అనేది మనము చెప్పొచ్చు అనమాట.
సో మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్లో సేడ్జాఫ్ ప్రోడక్టే వస్తుంది ఎక్కువగా. మెయిన్ ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుందంటే సేడ్జాఫ్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. బట్ సమ్ ఎక్స్క్లూజెస్ కూడా ఉంటాయి మనకి. సో ఎక్స్క్యూజెస్లో మనకి చూసినట్లయితే హాఫ్మెన్ ప్రోడక్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది, కొన్ని సందర్భాల్లో హాఫ్మెన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సో అందులో మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము డిస్కస్ చేయాలి. సో ఆ 3 పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడెప్పుడు హాఫ్మన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది, ఇది కూడా మనకి డౌట్ కదా. హాఫ్మన్ ప్రోడక్ట్ అన్నారు, మరి హాఫ్మన్ ప్రోడక్ట్ ఎందుకు ఏర్పడుతుంది, అసలు దీని గురించి ఎందుకు మనం డిస్కస్ చేయాలి, హాఫ్మన్ ప్రోడక్ట్ని వదిలేయచ్చు కదా మైనర్ ప్రోడక్ట్ అని. బట్ హాఫ్మన్ ప్రోడక్ట్ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఏర్పడుతూ ఉంటుంది సమ్ కండిషన్స్లో. సో సమ్ కండిషన్స్ ఏంటంటే, సబ్స్ట్రేట్ అనేది బల్కీగా ఉన్నదనుకోండి, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. సబ్స్ట్రేట్ అనేది బల్కీగా ఉందనుకోండి, అప్పుడు హాఫ్మన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ ఉన్నప్పుడు కూడా మనకి హాఫ్మన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కాంజుగేషన్ ఉందనుకోండి. సో బీటా కార్బన్ దగ్గర మనకి కాంజుగేషన్ ఉందనుకోండి, అప్పుడు కూడా హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ 3 ఇంపార్టెంట్ కండిషన్స్ని కూడా మనము కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్ట్రేట్ మనకి బల్కీగా ఉందనుకోండి, అప్పుడు మనకి హాఫ్మన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ సబ్స్ట్రేట్ బల్కీగా ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మనం చూసినట్లయితే, సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చూద్దాం. సో CH2 C CH3 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 CH2C CH3 CH3 Cl. సో ఇక్కడ మనకి బీటా కార్బన్ మీద ఇది ఒక పెద్ద బల్కీ గ్రూప్ అనేది ఉంది మనకి. సో ఇక్కడ కూడా 2 మిథైల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ టైంలో మనకి ఏం ఏర్పడుతుంది అంటే, మనకి హాఫ్మన్స్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్గా ఇక్కడ నుండి హైడ్రోజన్ అనేది రిమూవ్ అవ్వాలి. ఇది ఆల్ఫా, ఇది బీటా. యాక్చువల్గా ఇక్కడ నుండి హైడ్రోజన్ రిమూవ్ అవ్వాలి, కానీ ఇది కూడా బీటానే. సో ఇక్కడ నుండి మనకి హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది. చూడండి ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే, CH3 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 CH2 C CH3 డబల్ బాండ్ CH2. ఇది హాఫ్మన్ ప్రోడక్ట్. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ రిమూవ్ అయిందనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇటు సైడ్ ఒక్క సైడే ఆల్కైల్ గ్రూప్ అనేది ఉంది, ఇటు సైడ్ ఆల్కైల్ గ్రూప్ లేదు, అంటే లెస్ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రోడక్ట్ని మనం ఏమంటున్నాం, హాఫ్మన్ ప్రోడక్ట్ అని అంటున్నాం అనమాట. ఈ విధంగా బల్కీ గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు మేజర్ ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది, హాఫ్మన్స్ ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఏర్పడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ ఉన్నాయి. క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ ఏంటి అంటే, సో CH2 C2H5 CH3 NME3 క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ ప్లస్ దీన్ని ఏమంటాము, క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్. నైట్రోజన్ చూడండి, ఇటువైపు 3 మిథైల్స్ తోటి, ఇటువైపు CH తోటి 4 వైపులా మనకి ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాము, క్వాటర్నరీ అమోనియం అంటాము. ఈ క్వాటర్నరీ అమోనియం సాల్ట్ అంటే ఒక I- మనం యాడ్ చేసుకున్నాం, ఇది క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇది ఒక లీవింగ్ గ్రూప్ మాత్రమే. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఇదే అనేది అవసరం లేదు. మనం Cl ఏదైతే తీసుకున్నామో, Cl ఎలాగైతే ఎలిమినేట్ అయ్యిందో హ్యాలోజన్స్లో, ఇది కూడా అదే విధంగా ఇది కూడా ఒక లీవింగ్ గ్రూప్ అన్నమాట. లీవింగ్ గ్రూప్ ఏదైనా ఉండొచ్చు, లీవింగ్ గ్రూప్ హ్యాలోజన్ అనే కాదు, లీవింగ్ గ్రూప్స్ ఏవైనా ఉండొచ్చు. సో ఇది ఎలిమినేట్ అవుతుంది. ఇది ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఇది ఒక లీవింగ్ గ్రూప్ అనుకోండి, దీని గురించి మర్చిపోండి. ఈ క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అనేది బల్కీ గ్రూప్ అనమాట. ఇది కూడా బల్కీ గ్రూప్. ఎలా ఉంటుంది, ఇటు మిథైల్ ఇటు మిథైల్ ఇటు మిథైల్, ఇటు ఒక ఆల్కైల్ గ్రూపు. ఇది
ఒక బల్కీ గ్రూప్ అనమాట. ఇటువంటి బల్కీ గ్రూప్ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇది బీటా కార్బను, ఇది బీటా కార్బను, ఇది ఆల్ఫా కార్బను. సో ఇటు నుండన్నా హైడ్రోజన్ రిమూవ్ అవ్వచ్చు, ఇక్కడ నుండన్నా హైడ్రోజన్ రిమూవ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ నుండి హైడ్రోజన్ రిమూవ్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుంది, హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. CH డబల్ బాండ్ CH2. ఈ విధంగా హాఫ్మన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. కాంజుగేషన్ అని కూడా చెప్పాను కదా, ఇది తీసేయండి. సో కాంజుగేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి కాంజుగేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా కాంజుగేషన్లో ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ విధంగా హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ 3 కండిషన్స్లో మ్యాక్సిమం ఇంతవరకు నేర్చుకుంటే చాలు. సో ఈ 3 కండిషన్స్లో మనకి హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఏ ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనము ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలిమినేషన్ రియాక్షన్స్లో టైప్స్ అన్నమాట. సో అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము డీటెయిల్డ్గా. సో E1CB ఎలిమినేషన్స్, E1 E2 రియాక్షన్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.